మహాస్వామి వారు కేనోపనిషద్ వాక్య వినోదిని అంటారు. మనకి శృతుల యొక్క చివరి భాగములు ఉపనిషత్తులు, వేదములు వేదాంతములు. వేదము ధర్మాన్ని చెప్తుంది, కర్మకాండ చెప్తుంది. ధర్మము అంటేనే ఆచరించేది కాబట్టి క్రియ. ఆ పైన ఈశ్వరానుగ్రహాన్ని సంపాదించుకోవడం ప్రధానమైన విషయం కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ఏది చెయ్యాలి అన్నదాన్ని యజుర్వేదం లాంటివి చెప్తాయి. భగవంతుని యొక్క స్తుతులు రుక్కులుగా ఋగ్వేదం చెప్తుంది. సంగీతంగా సామ అంటే శాంతి, శాంతి కలిగేటట్టుగా వాటిని గానం చేయడం సామవేదం చెప్తుంది. ఈ మూడిట్లోకి అథర్వణ వేదం వచ్చేస్తుంది. అందుకే వేదత్రయీ అని పిలుస్తారు. అందులో మళ్ళీ ప్రత్యేకించి ఉపనిషత్తులు కొన్ని ఉంటాయి. ఈ ఉపనిషత్తులు వేదముల యొక్క చివరి భాగములు. అవి జ్ఞాన సంబంధమైన విషయాలు. గురు శిష్యులు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేటటువంటి భాగాలు. ఇందులో ఉపనిషత్ అన్న మాటకే అర్థం ఏమిటి అంటే గురువు గారి సమీపమునకు తీసుకుని వెళ్ళుట. ఉప అన్న మాట వేస్తే ఉపనయనము అన్నట్టే. ఉపనిషత్ ఏది జీర్ణము కాదో దాని దగ్గరగా వెళ్ళుట అంటే ఆత్మజ్ఞానమును గురించి పరిచయమును పొందుట. ఇందులో అనేక ఉపనిషత్తుల్లో మళ్ళీ దశోపనిషత్తులని ప్రధానమైనవి. ఆ దశోపనిషత్తుల్లో మళ్ళీ కేనోపనిషత్తు చాలా చాలా గొప్ప ఉపనిషత్తుగా చెప్తారు. అది చిన్న ఉపనిషత్తు, కానీ దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడా దొరకని విషయాన్ని ఏదైనా పరిశీలించవలసి వస్తే కేనోపనిషత్తులో వెతకండి అంటారు. అంటే కేనోపనిషత్తులో కనపడని ఆత్మ సంబంధమైన విషయము ఉండదు అని. కేనోపనిషత్తు ప్రధానంగా ఒక విషయాన్ని మనకి తెలియచేస్తుంది. ఆత్మ తెలియబడేది కాదు. ఇప్పుడు ఇది పుస్తకము అని నేను తెలుసుకోవాలంటే పుస్తకం వేరే ఉండాలి, నేను వేరే ఉండాలి. ఆత్మజ్ఞానమును పొందుట, ఆత్మను తెలుసుకుంట, ఆత్మ సాక్షాత్కారం అవుట ఇలాంటి మాటలు ఉండవు. అవి వ్యావహారికంగా ప్రయోగించేవే తప్ప నిజానికి ఆత్మను తెలుసుకొనుట అంటే అది అనుభూతి, అనుభవంగా ఉంటుంది. నేను ఆత్మ అని అనుభవాన్ని పొందాలి. అయితే అటువంటిది ఒకటి ఉంటుందని పరిచయం చేయడం, దాని గురించి తెలియచేయడం ఉపనిషత్తు యొక్క ప్రధానమైన సారాంశం. ఈ అనుభూతి అన్నది పొందడం ఒకరు ఇచ్చినప్పుడు పొందుతాం. అది పరమేశ్వరుడు అనుగ్రహించాలి. అందుకే ఈశ్వరానుగ్రహాదేవా పుంసాం అద్వైత వాసన అన్న మాట వచ్చింది. అద్వైత వాసన, అద్వైతానుభూతిని పొందడానికి ఏది కావలసి ఉంటుంది అంటే ఈశ్వరానుగ్రహము లేకుండా జ్ఞానము అనుభవముగా మారదు. పుస్తకంలో ఉన్నది తెలుసుకోవడం ఎలా ఉంటుందో అంతవరకే. అది అనుభవంగా మారడం ఎవరి మీద ఆధారపడుతుంది అంటే ఈశ్వర కృప మీద ఆధారపడి ఉంటుంది. ఆయన అనుగ్రహించిన నాడు, ఆయన ప్రీతి చెందిన నాడు ఆ జ్ఞానము అనుభూతిగా మార్చి నేను శరీరము కాదు, నేను ఆత్మ అన్న అనుభవానికి చేరుతాడు. అది ఎవరు చేరుతారు అంటే అది అట్లా సాధన చెయ్యగా భక్తితో కూడిన ధార్మిక జీవనాన్ని, ఆశ్రమాన్ని ప్రధానం చేసుకొని నడుపుతారు. ధర్మము ప్రధానంగా దేని మీద ఆధారపడుతుంది అంటే ఆశ్రమం మీదే ఆధారపడిపోతుంది. ఎక్కువగా 99% ధర్మం ఆధారపడేది ఆశ్రమం మీద. ఎందుకనంటే దేశకాలముల మీద ధర్మం ఆధారపడినా అది కొంచెం మనకి అన్వయం అవడంలో కొద్దిగా తక్కువ అన్వయం అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు నేను ఏ ధర్మం పాటిస్తానో అది కేదార్నాథ్లో ఉన్నప్పుడు పాటించడం కుదరదు. అక్కడ వాతావరణం వేరుగా ఉంటుంది, అక్కడ కట్టుకోవలసిన బట్టల విధానం వేరుగా ఉంటుంది. ఇక్కడ నేను చొక్కా తీసేస్తాను, పైన ఏమీ లేకుండా ఉత్తరీయంతో ఉంటానంటే చలికి తట్టుకోలేకపోవచ్చు. అప్పుడు ఆచారకాండ మారుతుంది, ధర్మం మారుతుంది. కానీ అవి తక్కువగా సంభవిస్తాయి. 99% ఆచరణ అన్నది, ధర్మాన్ని ఆచరించడం అన్నది మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారన్న దాన్ని బట్టే ఉంటుంది. 199 మంది గృహస్థులు ఉంటారు. కాబట్టి ధర్మం ఎప్పుడు ఎక్కువగా ఎవరి వైపు నుంచి వెళుతుంది అంటే గృహస్థాశ్రమ ధర్మంగానే వెళుతుంది. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు ఏ ధర్మాన్ని అనుష్ఠించాలో ఆ ధర్మాన్ని అనుష్ఠించిన నాడే ఈశ్వరుడు ప్రీతి పొందుతాడు.
అది వదిలిపెట్టి వేరొక ధర్మాన్ని పట్టుకున్ననాడు ఈశ్వరుడు సంతోషించాడు. కారణం ఏమంటే ఈశ్వర ప్రీతి అంతా ఆధారపడేది ధర్మానుష్ఠానం మీదే. ఎంత ధర్మానుష్ఠానం చేస్తున్నారన్న దాన్ని బట్టి ఆయన ఆనందపడుతూ ఉంటాడు.